అందరికీ శుభోదయం. నా పేరు పి వికాస్. మేము 7వ తరగతి సఫైర్ నుంచి ఈరోజు అసెంబ్లీ కండక్ట్ చేస్తున్నాము. ముందుగా 2 చేతులు జోడించి ప్రార్థనలు చేయండి. అందరూ వందే మాతరం పాడండి. అందరూ జై జై తెలంగాణ పాడండి. సూక్తి మీ ముందుకు తీసుకొచ్చిన తరుణ్ 7వ తరగతి సఫైర్ నుంచి. సూక్తి తన గురించి తన కాలాన్ని గురించి రాసేవాడే సర్వ ప్రజల గురించి సర్వకాలాల గురించి రాసేవాడు అవుతాడు. నేను మళ్ళొకసారి చెప్తున్నాను, తన గురించి తన కాలాన్ని గురించి రాసేవాడే సర్వ ప్రజల గురించి సర్వకాలాల గురించి రాసేవాడు అవుతాడు. ధన్యవాదాలు. 7వ తరగతి నుండి జాతీయ మరియు అంతర్జాతీయ వార్తలు తీసుకొచ్చాను. జాతీయ వార్తలు: కాల్పుల వరకు వెళ్ళిన పాటాల లొల్లి, ఢిల్లీ హెడ్ కానిస్టేబుల్ సహా 6 అరెస్ట్. అంతర్జాతీయ వార్తలు: ప్రజలకు శుభవార్త, క్యాన్సర్ టెస్ట్ తయారు చేసిన రష్యా కొత్త ఏడాదిలో మార్కెట్లోకి. ధన్యవాదములు. ఇప్పుడు శివశంకర్ రాష్ట్రీయ మరియు క్రీడా వార్తలు చెప్పబోతున్నాడు. అందరికీ శుభోదయం. నా పేరు శివశంకర్. నేను మీ ముందుకు రాష్ట్రీయ మరియు క్రీడా వార్తలు తీసుకొచ్చాను. రాష్ట్రీయ వార్తలు: ఏపీలో జీకా వైరస్ కలకలము, బిగ్ అలర్ట్. క్రీడా వార్తలు: తెలుగు టైటన్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ వీర విజయం పొందింది. ధన్యవాదములు. ఒక కొత్త పదం తెలియజేయడానికి చాణక్య కొత్త పదం చెప్పబోతున్నాడు. శుభోదయం అందరికీ. నా పేరు ఎం చాణక్యరాజ్. గ్రేడ్ 7 సఫైర్ నుంచి వచ్చాను. ఈరోజు కొత్త పదం తెచ్చాను. కొత్త పదం ఉపేక్ష అంటే అశ్రద్ధ. మిత్రులు నా వెంబడి చెప్పండి. ఉపేక్ష అంటే అశ్రద్ధ. మనం ఎప్పుడూ ఉపేక్షగా ఉండవద్దు. ధన్యవాదాలు. మనిషి తెలివిగా ఉండడానికి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అవసరం. ఇప్పుడు యశ్వంత్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడుగుతున్నాడు. విజ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు. 6వ తరగతి ప్రశ్న: కౌరవుల తల్లి ఎవరు? మీరు చెప్పిన సమాధానం సరైనది. జవాబు వచ్చేసి గాంధారి. రండి వారిని అభినందిద్దాం. 7వ తరగతి ప్రశ్న: కర్ణుని కుమారుడి పేరు ఏమి? నేను మళ్ళీ చెబుతున్నాను, కర్ణుని కుమారుడి పేరు ఏమి? క్షమించండి, మీరు సరైన సమాధానం చెప్పలేదు. జవాబు వచ్చేసి వికర్ణుడు. 8వ తరగతి ప్రశ్న: కంసుడు ఏ రాజ్యానికి రాజు? నేను మళ్ళీ చెబుతున్నాను, కంసుడు ఏ రాజ్యానికి రాజు? క్షమించండి, మీరు జవాబు చెప్పలేదు. జవాబు వచ్చేసి మగధ. 9వ తరగతి ప్రశ్న: రావణుని చెల్లెలు ఎవరు? మీరు చెప్పిన సమాధానం సరైనది. జవాబు వచ్చేసి శూర్పణఖ. రండి వారిని అనుమతిద్దాం. ఓపెన్ క్వశ్చన్స్. అభిమన్యుడు ఎవరి కుమారుడు? మీరు చెప్పిన సమాధానం సరైనది. జవాబు వచ్చేసి అర్జునుడి కుమారుడు. రండి వారిని అనుమతిద్దాం. కర్ణుని పెంచిన తల్లి ఎవరు? నేను మళ్ళీ చెప్తున్నాను, కర్ణుని పెంచిన తల్లి ఎవరు? క్షమించండి, మీరు సరైన సమాధానం చెప్పలేదు. జవాబు వచ్చేసి రాధ. కృష్ణుని అన్న పేరు ఏమి? మీరు చెప్పిన సమాధానం సరైనది. జవాబు వచ్చేసి బలరాముడు. రండి వారిని అభినందిద్దాం. ధన్యవాదాలు. హాకీ గురించి జయదీప్ స్పీచ్ చెప్పబోతున్నాడు. ఇది 7వ తరగతి సఫైర్ నుంచి. దీనిని మట్టి నీళ్ళ మీద కానీ గడ్డి నీళ్ళ మీద కానీ వృత్తమైన మట్టి నీళ్ళ మీద ఆడుతారు. దీనిని ప్రపంచమంతగా
స్త్రీ పురుషులు విరవిరగా ఆడుతారు. దీనిని ఐరోపాల్, భారత ఉపఖండగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలో ఆడతారు. మామూలుగా 2 టీంలలో మగ లేదా ఆడ ఆడతారు. ఒక్కొక్కసారి కలిసి కూడా ఆడుతారు. అమెరికా రాష్ట్రంలో, కెనడాలో మగవారి కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఆడుతారు. హాకీలో వడిబడి కర్ర ఆంగ్ల అక్షరం జే ఆకారంలో ఉంటుంది. దానిని చెక్కతో కానీ, ప్లాస్టిక్తో కానీ, కార్బన్తో కానీ తయారు చేశారు. ధన్యవాదాలు. చెప్పబోతున్నాడు. వాసము 1. మన శరీరంలో అతి చిన్న ఎముక చెవిలో ఉంటుంది. వాసము 2. సీతాకోక చిలుకలు లేని ఒకే ఒక్క ఖండం అంటార్టికా. వాసము 3. చింపాంజీ యొక్క జన్యు డిఎన్ఏను మనిషి జన్యుతో పోల్చి చూస్తే 99% ఒకేలా ఉంటుంది. వాసము 4. క్యారెట్ తినడం వలన మన చర్మం నారింజ రంగులోకి మారుతుంది. ధన్యవాదం. మాటల గురించి స్పీచ్ చెప్పబోతుంది. అందరికీ శుభోదయం. నా పేరు కృష్ణవేణి. ఈరోజు మాట్లాడటం ఒక కళ అని చెప్పడానికి వస్తున్నాను. మన జీవితంలో అవమానాన్ని ఎదుర్కొనే మాధ్యమం మాట. మాట్లాడటం శక్తి గొప్పది. ఇది అవతల వారిని మెప్పించగలదు, ఒప్పించగలదు, ఆపదల నుండి తప్పించగలదు. మాట్లాడటం ఒక కళ. ఈ కళ ధన్యవాదాలు. ఇప్పుడు నేను పల్లె గురించి స్పీచ్ చెప్పబోతున్నాను. పల్లె అందచందాలు, అమూల్య సంపదలు, గలగల పారే సెలయేరు, ఉదయించే అరుణ కిరణాల సూర్యుడు, పక్షుల కిలకిల రావాలు, కొంగేసినట్టున్న వనసీమలు ఒకటేమిటి, ఎన్నెన్నో అందాలతో విలసిల్లే పల్లె ఆనందానికి నెలవు. పల్లె ఆశ్రయమిచ్చి అక్కున చేర్చుకునే తల్లి, ఆప్యాయత అనురాగాలకు పట్టుగొమ్మ, అమాయతత్వం దివ్యత్వంతో ఉన్న అద్భుత శిల్పం. కాబట్టి పల్లెలను రక్షించుకుందాం, పల్లె జీవితాన్ని ఆస్వాదిద్దాం. ధన్యవాదములు.